గజిబిజి లైఫ్లో పని ఒత్తిడితో మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. దానిని అధిగమించడానికి వీకెండ్ ఏదైనా ట్రిప్ వేయాలని చూస్తున్నారా? మీకోసం మీకు దగ్గరలో అద్భుతమైన ప్లేస్ని పరిచయం చేయబోతున్నాం. అదే కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉన్న దామగుండం రామలింగేశ్వర స్వామి దేవాలయం. మొన్న ఈ మధ్య ఈ పేరు వార్తల్లో వినే ఉంటారు. అదేనండి మన కేంద్ర ప్రభుత్వం నేవీ రేడార్ స్టేషన్ ఏర్పాటు చేయాలనుకుంటున్న ప్రాంతం. హైదరాబాద్కి కేవలం 70 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం చాలా ప్రత్యేకతలు కలిగి ఉంది. వెళ్ళిన వారు ప్రకృతి రమణీయతకు మైమరిచిపోవలసిందే, మంత్రముగ్ధులు కావలసిందే. చుట్టూ అడవి, మధ్యలో దామగుండం ఆలయం. ఈ ఆలయం చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన పురాతన దేవాలయం. ఈ ఆలయంలో స్వయంగా శ్రీరాముడు ప్రతిష్ఠించిన పురాతన శివలింగం ఉందని పురాణాలు చెబుతున్నాయి. ఈ ప్రత్యేక ఆలయంపై నిర్దిష్ట వివరాలు చాలా తక్కువగా ఉన్నప్పటికీ ఈ ఆలయానికి వెళ్ళిన వారు మాత్రం మానసిక ప్రశాంతత పొందుతారు. వికారాబాద్కి 10 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయం అనంతగిరి కొండలకు సమీపంలోనే ఉంటుంది. అనంతగిరి కొండలకు వెళ్ళిన వారు ఆలయాన్ని సందర్శించడం మర్చిపోకండి సుమీ. ఈ ఆలయం చాళుక్యులు, కాకతీయులు మరియు కుతుబ్ షాహీలతో సహా తెలంగాణను పాలించిన వివిధ రాజవంశాల ప్రభావాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ ఆలయంలో త్రేతాయుగంలో ఋషులు, మునులు తపస్సులు చేస్తుండేవారని స్థానికులు చెబుతున్నారు. శ్రీరాముడు ఈ ప్రాంతం నుండి వెళ్తున్నప్పుడు ఋషుల, మునుల కోరిక మేరకు స్వయంగా శ్రీరాముడు ఈ ఆలయంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి వెళ్ళిపోయాడట. కాలానుక్రమేణా ఈ ప్రాంతాన్ని పాలించిన రాజులు పట్టించుకోకపోవడంతో దాదాపుగా శిథిలావస్థకు చేరుకున్న సమయంలో దామడు, గుండు అనే రైతులకు ఈ శివలింగం కనిపించడంతో ఇక్కడ ఆలయం పునఃనిర్మాణం జరిపించారు. ఆ రైతుల పేరు మీదనే ఆలయం యొక్క పేరు దామగుండంగా పేరుగాంచింది. దామడు, గుండడు కట్టించిన ఆలయంలో ప్రస్తుతం శివలింగం ఉంది. ఆలయం బయట గరుత్మంతుని విగ్రహం కూడా ఉంది. ఆ పక్కన సత్రం ఉంది. అప్పట్లో ఈ ఆలయం దర్శనం కోసం వచ్చే భక్తులకు భోజనం వండుకోవడానికి, రాత్రి అక్కడే బస చేయడానికి సత్రం ఉపయోగించేవారు. ప్రస్తుతం ఈ సత్రం శిథిలావస్థలో ఉంది.
ఈ ఆలయం బయట విశాలమైన ప్లేస్ ఉంది. పెద్ద పెద్ద చెట్లు ఆలయ ప్రదేశంలో ఉన్నాయి. ఆలయం పక్కనే ఓ పురాతన కట్టడం ఉంది. ప్రస్తుతం అది శిథిలావస్థలో ఉంది. ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఏంటంటే కోనేరును తలపించేలా ఓ నీటి గుండం ఉంది. ఆ నీటిలో నుంచి వెళ్ళి నీటి మధ్యలో ఉండే గుడిలోని మరొక శివలింగాన్ని దర్శించుకోవచ్చు. మరి ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ ఆలయ ప్రాంతంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నేవీ రాడార్ స్టేషన్ నిర్మాణానికి పూనుకుంది. అయితే దీనిపై స్థానికుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నేవీ రాడార్ స్టేషన్ ఏర్పడితే రేడియేషన్ ప్రభావం ఉంటుందని, గుడికి వెళ్లనివ్వరేమోనని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై నేవీ సంబంధిత అధికారులు క్లారిటీ ఇచ్చారు. గుడికి వెళ్లే వారిని ఎవ్వరిని ఆపమని, హిందువుల మనోభావాలను గౌరవిస్తామని వెల్లడించింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రదేశాన్ని ఎంచుకోవడానికి ఓ కారణం ఉంది. హిందూ మహాసముద్రం అరేబియా మహాసముద్రానికి సరిగ్గా మధ్యలో ఉంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం నేవీ రాడార్ స్టేషన్కు అనువైనదిగా భావించింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇంతటి ప్రత్యేకతలు ఉన్న ఈ ఆలయాన్ని వీకెండ్లో వెళ్ళి చూసేయండి మరి.